అట్లా లైన్లోనే ఉండు నువ్వు. అమ్మ ఇది నిల్చు కొంచెం పెద్దలు ఎమ్మెల్యే గారు మరియు వేదికపై కూర్చున్న పెద్దలందరికీ, ఇక్కడికి విచ్చేసిన ప్రజలందరికీ ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను ఆర్టీసీలో ఉపమేయర్గా పనిచేస్తున్నాను. సారు విజయ రమణారావు సార్ గారు ఎమ్మెల్యే గారు మాకు తొందరగా మాకు ముప్పై తోటకి ఒక మరి గ్రామంలో ఉన్నటువంటి ఎట్లయితే లేని వాళ్ళందరికీ ప్రభుత్వం ప్రజల వారి అందరికీ ఇస్తారు. కాబట్టి ఇన్ని మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అనుకున్నట్టుగా మేము బస్సులు పెట్టాము. ఈ గ్రామ ప్రజలందరూ కూడా ఈ బస్సులని ఆర్టీసీని ఆదరించి ముందుకు తీసుకెళ్ళి మంచి ఓఆర్ మంచి పెర్ఫార్మెన్స్ కనుక ఇస్తే ఈ ఒక్క బస్సే కాకుండా ఇంకా కూడా వేసే ఆలోచనలు కూడా ఉంటాయి. రోజు మార్నింగ్ ఎన్ని గంటలకు వస్తానికి టైం ఏమి ఇవ్వలే. గోదావరి నుండి 9 గంటలకు బయలుదేరుతుంది. ఇక్కడ ఇచ్చిన గోదావరి నుండి 9 గంటలకు బయలుదేరుతుంది. తర్వాత 10:40కి ముప్పై తోట చేరుతుంది. అంటే మీరు ఇప్పుడు మనం ఎక్స్టెన్షన్ చెప్తున్నాం కాబట్టి ఈ 11 గంటల 10:40 వరకు సేమ్ అట్లా ఇట్లా పోతే 11 వరకు మీరు గర్రెపల్లి పోతారు. మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి సేమ్ మళ్ళీ ఇట్లే గోదావరికాని పోతారు. మళ్ళీ రెండవ ట్రిప్ కూడా మళ్ళీ గోదావరికాని నుండి 12:30 స్టార్ట్ అవుతారు. గోదావరికాని నుండి 12:30 స్టార్ట్ అయ్యి మనం ముప్పై తోటకి వచ్చే వరకు ఇది 2:20 అవుతుంది. 2:20 ఇది ముప్పై తోటకి వచ్చే వరకు. అంటే 2:20 అంటే మళ్ళీ గోదావరికి వెళ్ళిన సాయంత్రం 4 గంటలకు స్టార్ట్ అవుతుంది. 4 గంటలకు స్టార్ట్ అయ్యి ముప్పై తోటకు 6:25 వస్తుంది. 6:15 మళ్ళీ గోదావరికానికి ఎంత 8 గంటలకు ఉంటుంది. అయితే మా రిక్వెస్ట్ ఏంటంటే వీలైతే గర్రెపల్లి ఒకటి నైట్ ఆర్డర్ పెడతారా లేకపోతే అక్కడి నుంచే నడుపుతారా అనేది మీరు తర్వాత మీ ఆలోచన బట్టి నడుపుకోండి. అంటే దసరా నవరాత్రుల టైంలో అది మంచి రోజు కాబట్టి అప్పుడు బస్ డిపో మన పెద్దపల్లి స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. పెద్దపల్లి స్టార్ట్ అయితే పెద్దపల్లి నుండి కరీంనగర్కి ఒక ఎక్స్ప్రెస్ ఇస్తాం. ఇదే ముప్పై తోటకి వెళ్ళి పెద్దపల్లి నుండి కరీంనగర్ వరకు ఒక ఎక్స్ప్రెస్ ఇస్తాం. అంతేగా డిఎంఆర్. నాకనే ముందు ఎంతోమంది ఎమ్మెల్యేలు వేరు, ఎన్నో ప్రభుత్వాలు పోయినాయి. ఇవాళ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 3 రెవెన్యూ డివిజన్ ఉంటే అందులో పెద్దపల్లి రెవెన్యూ డివిజన్ ఒకటి. మరి బస్ డిపో ఎందుకు రాలే? మీరు ఆలోచిస్తే కదా, బస్ డిపో పెద్దపల్లికి ఎందుకు రాలే? ఇవాళ ఈ ప్రాబ్లం ఉంది. మన గ్రామాలలో బస్సులు నడపలేకపోతా ఉన్నాం. మన గ్రామాలలో బస్సులు నడవాలంటే ఖచ్చితంగా మన ప్రజలకు కానీ మన విద్యార్థులకు కానీ మన యువకులకు కానీ మన యువతులకు కానీ ఎవరికి ఇబ్బంది కావద్దంటే
ఖచ్చితంగా బస్ డిపో ఉండాలని చెప్పి 2024 డిసెంబర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆనాడు పెద్దపల్లికి వస్తే మీరందరూ ఉన్నారు ఇక్కడ చాలామంది. ఇక్కడ మా అక్క జిల్లాలో కూడా చాలామంది వచ్చారు మీటింగ్. ముఖ్యమంత్రి గారిని మెప్పించి ఒప్పించి బస్ డిపో తీసుకొస్తున్నాయి కదా. గిట్లా చెల్లి బోనాల పండుగ సందర్భంగా చేసుకుంటున్నాము. మా యొక్క కులదేవత అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాము. మా కులదేవులు అందరూ భక్తులందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వర్షాలు చాలా తక్కువ ఉన్నాయి. వర్షాలు పడి రైతులు చాలా బాగుండాలని మా యొక్క మనవి మేము కోరుకుంటున్నాము. బోనాలు చేసుకుంటాం, వానలు పడాలి, అందరూ పిల్ల జల్లు అందరూ మంచిగా ఉండాలి, పాడి పంటలు అందరూ మంచిగా ఉండాలని కోరుతున్నాము. అందరూ పోషమ్మ తల్లి బోనాలు సుల్తానాబాదు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇది పాడి పంటలకు వర్షాలు ఇవన్నీ కురవాలని, ఆ తల్లి దీవెన అందరి మీద ఉండాలని ఈరోజు సుల్తానాబాదు వీరభద్ర వీరముష్టి సంఘం ఆధ్వర్యంలో బోనాలు నిర్వహించడం జరుగుతుంది. ఆషాఢం కాబట్టి అందుకే వర్షాలు కూడా లేవు. వర్షాలు కూడా బాగా ఉరవాలని ఆ తల్లికి మొక్కుకోవడానికి మేము అందరం కుటుంబ సభ్యులు అందరం ఏకమై బోనాలు తీస్తాము. దీనికి మన అధ్యక్షుడు రాములు గారు ఈ జాతరను ముందుండి కార్యక్రమం జరుగుతుంది. రైతులు వర్షాలు మళ్ళీ ఈ వర్షాలు కూడా పడడానికి ఈ బోనాలు చేయడం జరుగుతుంది. ఇలాగే మంచిగా ఉండాలని కోరుతున్నాను. పాడి పంటలు మరి రైతులకు వర్షాలు బాగా కురిసి వాళ్ళు సుఖ సంతోషాలతో ఉండి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి, వర్షాలు కూడా బాగా కురవాలని ఉద్దేశంతో పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. పోయి ఎక్కువ పోయి దొడ్డు పోయి చిన్నసేపు తీసుకున్నాను.
ముఖం మీద పోతే మంచిగా. నేను అప్పుడే చెప్పింది కదా. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. రెండు చూడాలి. అయిపోయినా ఈ వర్షాలు పడడం లేదు. దాని కారణంగా వాసవి మాతకి మరియు వారాహి మాతకు జలాభిషేకం చేయడం జరిగింది. ఆ వరుణ్ణి పూజించడానికి అన్ని తీర్ల అభిషేకాలు అమ్మవారి విధంగా పూజా కార్యక్రమం చేయడం జరిగింది. సుల్తానాబాద్లోని వాసవి మాత ఆలయంలో మేమందరము కూడా వర్షాలు సక్రమంగా కురవాలి, పంటలు చాలా బాగా పండాలని ఆ వరుణదేవుని కోరుకుంటూ ఈరోజు మా కులదైవమైన ఆరవేశ్వర కులదైవమైన వాసవి మాతకు అలాగే వారాహి అమ్మవారికి జలాభిషేకం నిర్వహించుకోవడం జరిగింది. 9 రోజులు వారాహి నవరాత్రులను అంగరంగ వైభవంగా నిర్వహించుకున్నాము. ఈ వారాహి నవరాత్రుల్లో భాగంగా అమ్మవారికి గాజుల అలంకరణ, కరెన్సీ నోట్ల అలంకరణ, అలాగే చివరి రోజైన మేము శాకాంబరి అలంకరణ కూడా ఈరోజు నిర్వహించుకోవడం జరిగింది. ప్రతిరోజు కూడా అమ్మవారికి కుంకుమ పూజలు మరియు ఈరోజు ఓడిబియ్య కార్యక్రమం కూడా అంగరంగ వైభవంగా చేసుకుంటున్నాము. అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ